కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు గడుస్తున్నా సూపర్ 6 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కర్నూలు కాంగ్రెస్ నగర అధ్యక్షులు జిలాని భాషా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ 6 అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు దాళీ బజావో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాషా అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జిలాని భాష మాట్లాడుతూ ఎన్నికల ముందు ఖజానా ఖాళీ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి తెలిపిన అమలు కాని హామీలను అమలు చేస్తామని చెప్పడం మరోసారి ప్రజలను మోసం చేయటమే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఎటువంటి హామీలు అమలు చేయకపోగా డబ్బులు లేవని చెప్పి కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం, నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని లేపడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. పెద్దగా తాళీ బజావో కార్యక్రమం ద్వారా శబ్దాలు చేస్తూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపి, అయ్యా మీ ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ కన్నా ముందు హామీలు ప్రజలకు అమలు కాని హామీలు అన్నీ ఇచ్చి అందలమి కూర్చున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు. ఇది చాలా తప్పు. ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. ప్రజలందరూ మభ్యపెట్టారు. మీరు హామీలు అమలు కాలేవు, మా దగ్గర ఖజానా లేదన్న విషయం మీకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు చేశారో మీరు చూశారు. ఖజానా ఖాళీ ఉందన్న విషయం మీకు బాగా తెలుసు. మీరు